మా ఊళ్ళో ఒక పిచ్చిదోరు ఉన్నాడు. ఆ పిచ్చోడు మాట్లాడే మాటలకు మా ఊరికి ఎలాంటి అభివృద్ధి రానియకుండా పిచ్చి కుక్క గరిచినట్టు ఇష్టానుసారంగా మైక్ దొరకంగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ తన స్థాయికి దిగజారి మాట్లాడుతుండు. ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే, ఆయనకు 10 సంవత్సరాలు శ్రీపతిపల్లి విలేజ్ ఛాయిస్ ఇచ్చింది. 10 సంవత్సరాలలో శ్రీపతిపల్లికి ఉరగబెట్టింది ఏం లేదు. వేరే విలేజ్కి రాంది, గవర్నమెంట్ తరఫున రాంది ఈయన కొత్తగా తీసుకొచ్చి చేసింది ఏం లేదు. నాకు మినిస్టర్ తెలుసు, నాకు పాత పరిచయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని శ్రీపతిపల్లికి తీసుకొచ్చి కనీసం ఒక పని కూడా చేసింది ఏం లేదు కొత్తగా. దాంతోపాటు భూ కబ్జాలకు పాల్పడి అమ్ముకోవడం, ఒకరికి అమ్మి ఇలాంటి దందాలు చేసిన మనోజ్ రెడ్డి ఈరోజు కడియం సిఆర్ సార్ని విమర్శించడం, తనకు కడియం సిఆర్ సారు గోటికి కూడా సరిపోడు అనేది ముఖ్యంగా చెప్తున్నాం. తనకి ఇంతో కొంత గౌరవం ఉన్నది ఊళ్ళే అంటే తన భార్య సర్పంచ్ చేయడం వల్ల తప్ప ఆయనకు ఎలాంటి గౌరవం లేదు ఈ ఊళ్ళే. దాంతోపాటు పార్టీలల్లో విభేదాలు పుట్టించడం, పార్టీలల్లో గొడవలు పుట్టించే కార్యక్రమం బాగా జరుపుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కడియం సిఆర్ కనుక ఇంకోసారి విమర్శిస్తే ఊళ్ళోకి వెళ్ళి కార్యకర్తలతో సహా ఊరిలోకి వెళ్ళి తరిమి కొట్టవలసి వచ్చే ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే, మా ల్యాండ్ కబ్జాకు గురి అయింది. మేము దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. ఈ ఛాయిస్ ఇచ్చిన శ్రీపతిపల్లి సీనియర్ కార్యకర్త నేను. ఈ మనోజ్ రెడ్డి తీసుకొచ్చిందే నేను విలేజ్లో ఫస్ట్. అసలు మనోజ్ రెడ్డి అంటే ఎవరో వీళ్ళు ఎవరికి తెలియదు, ఉన్న కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు. సరే ఊరికి వచ్చిండు, బిజినెస్ పరంగా వచ్చిండు, చేసుకున్నాడు అని చేసిండు. రాజకీయంగా కొంచెం ముందుకు చేద్దామనే ఆలోచన మీద ఉండని అని తీసుకొచ్చి సర్పంచ్గా మా కార్యకర్తలతోటి, అందరి కార్యకర్తలతో నేను బదనా అవ్వుకుంటూ కూడా వాడిని ముందు నెట్టడం జరిగింది. ఇనాన్మాస్ చేద్దాం అనుకునే టైంలో ఒక వ్యక్తి వచ్చి పోటీ చేయడం జరిగింది. ఆ పోటీలో మేమే అందరం ఉండి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీలు కలిసి ఉండని, చదువుకున్న యోగ్యుడు కదా అని చేసి సర్పంచ్ చేయడం జరిగింది. వాళ్ళ భార్యను సర్పంచ్ చేసిన కాడి నుంచి నెల రోజుల నుంచే అరచకాలు స్టార్ట్ అయినాయి విలేజ్లో. ఏదైనా విభజించి పాలించుడు చేసి పెట్టిండు. వీళ్ళెంత వాళ్ళెంత, నేను అది నాకు వీళ్ళేరక వాళ్ళేరక అనుకుంటా ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా చాలా మందిని సఫర్ చేసిండు. యువకుల మీద కూడా చేయి చేసుకోవడం జరిగింది. దానివల్ల ముందుకు తీసుకొచ్చిన పెద్ద మనుషులకు కూడా అవమానాలు జరిగినాయి. ఇలాంటి మనోజ్ రెడ్డి ఇదే కడియం సిఆర్ని సార్ తోటి ముంగట రాజయ్యని తిట్టిండు. ఇదే చిన్నపెండాల కాడ ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారి మీదకి రాజయ్యని తిట్టుడు పెట్టిండు. తర్వాత రాజయ్య దిక్కుపోయి కడియం సిఆర్ని తిట్టుడు పెట్టిండు. ఇదే ఆయనకు ఎటు అవకాశం ఉంటే అటు ఉంటాడు. ఆయనకు కావాల్సింది లబ్ధి పొందాలి, ఎక్కడేం చేయాలి ఏందని ఇదే ఆలోచన మీద తిరుగుతాడు తప్ప ఊరికి చేసింది ఏం లేదు. ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ఊరికి ఇది చేస్తా అది చేస్తా అని ఎన్నో చేసిండు. మళ్ళీ ఊరి మీదనే అన్ని పైసలు బదులు చేసి చేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఆ లెక్కలు చెప్పమని కూడా ఎంతోమంది యువకులు అడిగినా కానీ ఇంతవరకు ఆ లెక్కలు చెప్తలేరు. ఇలా కమిటీ మెంబర్లు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, మాజీ సర్పంచులలో పెద్ద మనుషులు చేసారు, అందరు కలిసి చేసినా కానీ ఇంతవరకు అది ఏం వస్తలేదు. ఎక్కడక్కడ పెట్టి అలా కడియం సిఆర్ని విమర్శించే స్థాయి అనేది కాదు. సరే అధికారంగా సారు కూడా ఇప్పుడు కాదు, కడియం సిఆర్కి నేను చేదోడు వాదాడుగా మా నరసింహారెడ్డి గారు అన్నయ్య గారు శిష్యుడా కడియం సిఆర్ గారు. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళి ఆ సార్తో నేను కూడా ఉన్నా. అప్పుడు ఇవన్నీ చూసుకుంటూ చేసి కడియం సిఆర్ని మాట్లాడేది పద్ధతి కాదు. ఏదున్నా ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యేకి వచ్చే మనం పనులు చేయించుకోవాలి. ఎమ్మెల్యే గారు ఎప్పుడున్నా ఏ పార్టీలో అయినా ఎమ్మెల్యేనే. ఆయనతోటే మనం ఉండాలి, ఆయనతోటే చేసుకోవాలి. నీకు అవసరం లేని విషయాలల్లో నీకు నచ్చపోతే నువ్వు పక్కకుండు, కానీ అనవసరంగా చేసి ఇదంతా తలకాన్నప్పుడు పెట్టి ఊరిని గ్రామాభివృద్ధికి తోడ్పడకుండా నువ్వేదో చేస్తా ఏదో చేస్తా అని కూడా పద్ధతి కాదు అది. ఇక నుంచి అయినా మంచి ప్రవర్తనతో ఉండి నీ తప్పేందో నువ్వు తెలుసుకొని సార్కు క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతాను. శ్రీపతిపల్లి, నా పేరు శ్రీపతిపల్లి పొరబాయిన నరేష్. శ్రీపతిపల్లి గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. 10 సంవత్సరాలుగా జెండా మోస్తున్నా. ఇవరిదాకా మిత్రుడు అన్నట్టు 5 సంవత్సరాల కింద ఫస్ట్ ఎలక్షన్లు అప్పుడు జరిగినప్పుడు
మనోజ్ రెడ్డి అనేట ఆయన మా కాంగ్రెస్ పార్టీ మాతోటే తిరిగిండు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ పిలిచి కూడా మమ్మల్ని అందరినీ ఎక్కడ ఎవరిని ఏం చేయాలో అది చేసి లొల్లులు పెట్టి కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా మమ్మల్ని దుర్వినియోగంగా మాటలు అనడం జరిగింది. అలా కూడా జెండా మోసినాం. అసలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన శ్రీహరి సార్ని తిడుతున్నావు నువ్వు. ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలో పోయినావు ఫస్ట్ నువ్వు గుర్తుకుంచుకో మనోజ్ రెడ్డి గారు. అలా కూడా నిన్ను విమర్శించి మేము మాటలు అనకుండా ఎవరిదాకా మా మిత్రుడు అన్నట్టుగా నిన్ను ఏ పార్టీ అని చూడకుండా నిన్ను సర్పంచ్గా చేయడమే మా శ్రీపతి పెళ్లికి పట్టిన పెద్ద ఫస్ట్ దరిద్రం. మీ భార్యను ప్రత్యూష రెడ్డి గారిని ఆమె ముఖం చూసి గెలిపించినందుకు మా చెప్పుతోటి మేము చెంపలేసుకున్నాం. మేము మాట్లాడకలేకపోయే పట్టుకనా, మా కడుపులో అన్ని బాధలు మేము దాచుకునే పట్టుకనా, మా కాంగ్రెస్ పార్టీ నేను ఎందుకు సంవత్సరం సంది నేను ఎందుకు ఊకుంటాందో మా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారు కడియం గారి ఆదేశాల మేరకు మేము వద్దు బిడ్డ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం, అందరికి కలుపుకొని పోయే పార్టీ ఇది అని ఆయన అలాగనే అనుకుంటూ పోతాడు. చప్పలేకి ఇచ్చిపెట్టాను బిడ్డ అన్న కొద్ది ఇంకా రెచ్చిపోతాను. నువ్వు భూ కబ్జాలు చేయలే, నీ అన్ని మేము బయట పెట్టలేకపోయే పట్టుకనా. ఫస్ట్ నువ్వు ఏ పార్టీలోకి వెళ్ళిపోయినావు మా ఎమ్మెల్యే కడియం గారిని నువ్వు ఆ మాటలు మాట్లాడుతూ మేము మాట్లాడలేకపోయే పట్టుకనా. మేము తిట్టలేమా, మాకు నోరు లేవా? నీ ఫామ్ హౌస్కు సీసీ రోడ్ ఎక్కించి పోసుకున్నావు. CDF ఫండ్, అది గ్రామంకి వచ్చిన CDF ఫండ్. దీన్ని తక్షణమే అధికారులను, దీనికి బిల్లు పెట్టిన అధికారుల ఆఫీసర్ అయితే ఎవరైతే వాళ్ళు ఎంబడ తక్షణం చర్యలు తీసుకొని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి దీన్ని దీన్ని నువ్వు పోసుకున్న సీసీ రోడ్ కూడా శ్రీపతిపల్లి ఒక్క బాయికాడ పోసుకున్నా కూడా శ్రీపతిపల్లి గ్రామంలో ఉన్న రైతులకు ఒక్కళ్ళకి అక్కర్రాదు. అది బొందఘట్ నగరం రైతులకే పని చెప్తుంది. మేము చెప్పలేకపోయే పట్టుకనా. నువ్వు 10 ఏళ్ళ సంది చేసినా అంటున్నావు. 10 ఏళ్ళ సంది ఎవరికైనా ఇల్లు ఇప్పించినావా? నువ్వు 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నావు, ఎవరికైనా ఇల్లు ఇప్పించినావు? కొత్త రేషన్ కార్డు పెట్టినావా? కొత్త పింఛన్ వచ్చిందా? మాజీ సర్పంచ్ వర్యులు రామదాస్ గారు ఇప్పించారు, నువ్వు ఇప్పించినావు ఎవరికన్నా? మాజీ సర్పంచ్ వర్యులు మోతే పుష్ప గారు ఇప్పించారు, నువ్వు ఎవరికి ఇప్పించినవా? ఏం మాటలు మాట్లాడుతున్నావు? దయచేసి ఇప్పటికి కూడా చెప్తాను మనోజ్ రెడ్డి గారు, మీరు తక్షణమే ఎమ్మెల్యే కడియం గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్తేనే ఈ కాంచెలు ఊరుకోవడం జరుగుతుంది. మీరు చెప్పకపోతే అనువు నేను వెంటాడతాం, నీ భూ కబ్జాలు తీస్తావు, నువ్వు ఎవరెవరిని ఎలాంటి ఇబ్బందులకు గురిపెట్టినవో నువ్వు అనుభవం గుర్తావు. మరొక విషయం మళ్ళొక్కటి చెప్తున్నాం నీకు. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ సంది నేను జెండా మోస్తున్నా. మా పార్టీలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలు ఉండుకుంటా కూడా మా పార్టీలు ఉన్న కార్యకర్తలను పిలుచుకొని గొడవలు పెట్టించిన రోజులు కూడా ఉన్నాయి. నీ అన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పార్టీ నువ్వు కాపాడుకో, నీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు కాపాడుకో, మేము వద్దంటలేము. కానీ మా పార్టీలో ఉన్న కార్యకర్తలను కూడా పిలిచి తినిపించి తాగిపించి గొడవలు పెట్టడం జరుగుతుంది. అయినా కూడా నిన్ను ఏదో ఊరుకుంటున్నాం. ఊళ్ళో ఉన్న చదువుకునే పిల్లల మీద కూడా కేసులు పెట్టిన దరిద్రం నువ్వు కావా? చదువుకున్న పిల్లలను కేసులు పెట్టి స్టేషన్లో వేయించిన దరిద్రుడు నువ్వు కాదా? నీకు చిత్తశుద్ధి ఉన్నవాని అయితే వాళ్ళ కేసులు కొట్టేపి, ఒక చిత్తశుద్ధి ఉన్నవాని అయితే వాళ్ళ మీద ఉన్న కేసులు తక్షణమే కేసులు కొట్టేపి, నువ్వు కాదా? ఎవరిని కాపాడినవా నువ్వు? నువ్వు ఎవరిని కాపాడినావు? నీ అన్ని మేము బయట పెట్టలేకపోయి పట్టుకనా. సమ్మక్కడ 2 ఎకరాలు ఇస్తా అంటావు, అది ఇవ్వవు. మీ బాబాయ్ 2 ఎకరాలు ఇప్పిస్తా అంటావు, 4 ఎకరాలు అంటావు, అది ఇవ్వవు. సమ్మక్కడ భూ కబ్జా చేస్తావు, అది అమ్ముకుంటావు. ఎన్నెన్ని ఉంటాయా నీ మీద? ఇక్కడ ఉంటావు ఎర్రమట్టి బంధాల తానాజీ భూమి పట్ట చేసుకుంటావు, అది అట్లనే ఉంటుంది. అన్ని మేము అనలేకపోయే పట్టుకనా, నేను విమర్శించి మాట్లాడలేకపోయే పట్టుకనా. తక్షణమే మా ఎమ్మెల్యే కడియం గారికి చిల్పూరు మండలంలో ఎక్కడైతే మీ రాజయ్య గారి ముంగట నువ్వు మాట్లాడినావో, ఆయన ఎవరో రమేష్ అట, మాలొత్తు రమేష్ గారు, నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది. మా కాంగ్రెస్ పార్టీ అనేది నిమ్మలం. కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి, అందరిని ఏ పార్టీ వాళ్ళైనా కన్నతల్లి లెక్క చూస్తుంది. తక్షణమే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, ఇంకా మా గవర్నమెంటే ఉన్నది. ఇలానే మాట్లాడతామంటే మా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి దండు కట్టి కదిలి గుద్దిందనుకో, నీ పిడి గుద్దులకు మీరు ఎవరు ఉండరు. మా పార్టీ అంటేనే అలాంటిది. ఎంత ఓపిక పడుతుందో అంత కఠిన చర్యలు ఉంటాయి. మేమంతా మంచిగా ఉంటాం. తక్షణమే మా ఎమ్మెల్యే గారికి మీరు అదే హెడ్ క్వార్టర్లో చెప్పినా కూడా మీరు తక్షణమే హెడ్ క్వార్టర్లో మీరు మా ఎమ్మెల్యే కడియం గారికి క్షమాపణ చెప్పాలి. లేదు అని అంటే
మీరు ఎలాంటి మీ అడుగు అడుగు నిన్ను వెంటాడతాం. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. నువ్వు ఈ కాడి నుంచి మంచిగా ఉండాలి. మా ఊరుకు ఎలాంటి ఫండ్ కూడా నువ్వు రానిస్తలేవు. అంటే ఎవరిని రాజే మొన్న రాలేదా? కడియం శ్రీఆర్ గారు అసలు నీకు ఫస్ట్ నీకుందా ఏమన్నా? రాజయ్య గారు ఫస్ట్ మా పార్టీలో కొట్టా అంటేనే మేము కార్యకర్తలు అందరం ప్రతి మండలానికి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి రాజయ్య గారు మా పార్టీలోకి రావద్దని మేము కదా ప్రెస్ మీట్ పెట్టింది. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి మూలన ప్రతి మండలాల్లో మేము పెట్టినాం కదా. విలేకరులు కూడా చెప్పారు కదా, విలేకరుల ముంగట్టే మేము పెట్టినాం కదా. ఫస్ట్ మీరు రాజయ్య సిగ్గు లేకపోయినా మరి మా ఎమ్మెల్యే గారిని విమర్శించి మాట్లాడు. మీ రాజయ్య సిగ్గున ఫస్ట్ ఆయన అడుగు. ఆయన పోతేనే కదా పొంగులే శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోలే, మా మంత్రి దగ్గరికి పోయి నేను పార్టీలోకి వస్తాను కలవలే, ఆ ఫోటోలు పెట్టాలా? ఆయన ఎందుకు పోయిండా మరి? ఎందుకు పోనిచ్చినావు? మీ రాజా గారిని ఎందుకు వచ్చినావు? మీ రాజన్నను కాలు మొక్కచ్చు, మాకు సంబంధం లేదు. మా ఊరికి వచ్చే దయచేసి ఈ కాంచెలి శ్రీపతి పెళ్ళి వెనకబడిపోయింది, 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇప్పటికైనా మా ఊరికి వచ్చే ఫండ్స్ రావాలంటే మా ఊరును నువ్వు అన్యాయం చేయకు, శ్రీపతిపల్లి ఊరును అన్యాయం చేయకు. ఈ ఊరికి వచ్చే ఫండ్స్ నువ్వు చేయబట్టే. అప్పుడు ఎమ్మెల్యే గారిని రాజేంద్ర తిడతావు, పల్లరాజేశ్వర రెడ్డి గారిని తిడతావు, పాకాల సంపత్ రెడ్డి అన్నని తిడతావు, వీళ్ళందరూ తిడతావు. ఎవరు వచ్చినా మన శ్రీపతిపల్లి ఊరికి ఏ ఫండ్ ఇవ్వలే. నువ్వు చేయబట్టి ఈ ఊరిని ఎందుకు దరిద్రం చెప్తున్నావు ఇట్లా? ఇప్పటికైనా నీ పార్టీ ప్రేమ నీకుంటూ ఉండొచ్చు, నీ కేటీఆర్ గారు నీకు ఇష్టం కావచ్చు, నీ కేసీఆర్ గారు నీకు ఇష్టం కావచ్చు, కానీ మా శ్రీపతిపల్లి ఊరికి మన ఫండ్స్ వచ్చేటానికి నువ్వు ఎవరిని మాట్లాడకుండా తక్షణమే మా ఎమ్మెల్యే కడియం శ్రీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని ఖబర్దారుగా చెప్తున్నా. 10-15 సంవత్సరాలుగా ఆగమైనటువంటి అభివృద్ధిలో వెనుకబడినటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని స్టేషన్ గన్పూర్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఎవరూ తేని విధంగా ఏడాదిలోనే 745 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీఆర్ గారి యొక్క అభివృద్ధి పనులు చూసి ఈరోజు స్టేషన్ నియోజక ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఆ యొక్క పేరును జీర్ణించుకోలేక, ఎమ్మెల్యేగా తీసుకున్న నిధులను చూసి తట్టుకోలేక ఈరోజు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మమ్మల్ని ప్రజలు చీకొడతారు, మాకు డిపాజిట్ కూడా రావనే ఒక అక్కస్తో ఈరోజు అనుచిత వాక్యాలు పెద్దలు కడియం శ్రీఆర్ గారి మీద పిచ్చి వేదవాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అంటే సవాల్ విసురుతున్నా అంటున్నావు. అసలు ఏ మాత్రం రాజకీయ విలువ లేని నువ్వు మనోజ్ రెడ్డి పెద్దలు కడియం శ్రీఆర్ లాంటి నాయకుని గురించి పేరు తీసి అర్హత కూడా నీకు లేదు. నీకు నేను సవాల్ విసురుతున్నా, స్వీకరించు. దమ్ముంటే ఆ రోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ కడియం శ్రీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ వచ్చినప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం మొత్తం ఏకదాటిగా కడియం శ్రీఆర్ని ఓడగొట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మొత్తం కూడా తెలుసు. అదేవిధంగా అదే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించారు ఓడగొట్టడానికి. దానికి సాక్ష్యంగా నేనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆ రోజు పెద్దలు కడియం శ్రీఆర్ గారికి బీఫామ్ ఇచ్చినప్పుడు సార్కు శుభాకాంక్షలు చెప్పాలని బొకే ఇచ్చి షాల్వా కప్పి సార్కు శుభాకాంక్షలు తెలియని సమయంలో అదే రోజు నేను క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి నన్నే రిమూవ్ చేశారు. ఎందుకు చేసిల్లని చెప్పి నేను అడిగిన క్రమంలో అవును సార్కు బీఫామ్ వచ్చింది ఓడగొట్టాలనే రకంగా ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు మాట్లాడారు. ఏకదాటిగా చెప్తున్నా, ఒక వర్గం మొత్తం కూడా సార్కు పనిచేయలేదు. అయినప్పటికీ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ పవనాలు వీచిన సమయంలో కూడా స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీఆర్ గారి పవనాలు వీచినాయి కాబట్టే పెద్దలు కడియం శ్రీఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు తప్ప ఇది టీఆర్ఎస్ నాయకుల గెలుపు కాదు, వాళ్ళు చేసిన కృషి లేదు. నేను ఎక్కడికైనా వస్తే సాక్ష్యాధారాలని సవాల్ చేస్తున్నా. నిజాయితీగా మీరు సార్కు బీఫామ్ వచ్చినప్పుడు వారి ఎమ్మెల్యే గెలుపులో మా కృషి ఉందని రండి, నేను వస్తా, మీరు చేయలేదని దమ్ముంటే ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. కేవలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు కడియం శ్రీఆర్ గారు వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. 15 సంవత్సరాలుగా ఆగమైంది. ఆయన అనుభవజ్ఞుడు. అతని అభివృద్ధి అంటే కడియం అంటే అభివృద్ధి అని ఒక దృఢమైన పేరును స్టేషన్ గన్పూర్ నియోజక ప్రజల్లో దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర వారికి ఒక చెరగని ముద్ర ప్రజల గుండెల్లో ఉన్నది. కాబట్టి ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజక ప్రజల ఆశీర్వాదంతో మాత్రమే కడియం శ్రీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు కడియం శ్రీఆర్ గారంటి అనుభవం ఉన్న నాయకుడు పార్టీలోకి వస్తే పార్టీలో వారి సలహాలు అవసరం, పార్టీకి మంచి ఉంటుంది, ప్రభుత్వంలో బాగుంటుంది, మీలాంటి నాయకులు వస్తే గౌరవం ఉంటుంది సార్, ఖచ్చితంగా మీరు వస్తే మేము కూడా అంతే ప్రియారిటీ ఇస్తాం, గన్పూర్ అభివృద్ధిలో కూడా మేము సహకరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏఐసీ పెద్దలను ఇంటికి పంపిన క్రమంలో పెద్దలు శ్రీఆర్ సార్ కూడా ఒకసారి ఆలోచించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలను, మేధావులను, విద్యావంతులను, కార్యకర్తలను అందరినీ కూడా సంప్రదించి మరి పరిస్థితి ఇది. ఎందుకంటే ఆ రోజు గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీఆర్ గారు శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ ప్రచారానికి వచ్చారు. ఆ సందర్భంలో 15 ఏళ్లుగా గ్రామాల్లో పేరుకుపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధానమైన ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి కడియం శ్రీఆర్ గారు వస్తే ఈ అభివృద్ధి జరుగుతుందని, నేను ఇచ్చిన హామీలు నెరవేరుతాయని నమ్మకంతో ఈరోజు ప్రజలు ఆశీర్వదించడానికి గెలిపించారు. మరి ఇంతమంది ప్రజలు నా వైపు ఉండి ఇంత వ్యతిరేకత నా సొంత ఇంటి పార్టీ దొంగలు మోసం చేసినప్పటికీ ప్రజలను ఆశించి గెలిపించారు. కాబట్టి ఆ హామీలు నెరవేర్చిన ఉద్దేశంతో కొంతమంది పిచ్చి వెదలు చేసే అనుచిత వ్యాఖ్యల వల్ల రాజీనామా కూడా చేయడానికి సిద్ధపడ్డారు. కడియం శ్రీఆర్ రాజీనామా గెలిస్తే
డిపాజిట్లు కూడా రావు మీకు. అయినప్పటికీ సార్ ఆలోచించాడు. సార్ లేదు సార్, ఒక్క ఇద్దరి కోసం ఆలోచిస్తే ప్రజలంతా మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు, ఖచ్చితంగా మనం పోవాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి సార్, ఇప్పటికీ ఆగమైంది నియోజకవర్గం అని ప్రజలు, మేధావులు, కార్యకర్తలు ఇచ్చిన అభిప్రాయ సేకరణ తర్వాత సార్ బలంగా డిసిషన్ తీసుకొని నీ నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం, ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని రకాలుగా విమర్శించినా అవన్నింటినీ కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకే వారు మనసులో పెట్టుకొని బాధపడే క్షణాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాకు ప్రజలే ముఖ్యమని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ కండువా కప్పుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందరూ అప్పుడు కూడా ఏమైంది పార్టీ మరణం అభివృద్ధి అభివృద్ధి అన్నాడు. అభివృద్ధి ఏదంటే అభివృద్ధి ఏదని విమర్శించిన వాళ్ళ చెంపలు చెల్లుమనేలా ఏడాదిలోనే ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా తేనటువంటి నిధులు 745 కోట్ల నిధులు మంజూరు చేయించి వాళ్ళ చెంప చెల్లుమనేలా చేశాడు. అదేవిధంగా వీళ్ళు అన్నారు సార్ పార్టీ మారిండు, కార్యకర్తలు తిడతారు, ప్రజలు తిడతారు అన్నారు. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ స్టేషన్ కనుక నియోజక ప్రజలు సార్ యొక్క పరిపాలనను చూసి ఎంపీ గౌరవనీయులు కావ్యక్క గారి ఎలక్షన్ శాసనసభ ఎన్నికలలో కూడా ఓడగొడతాం అంటే అప్పుడు కూడా వాళ్ళ చెంప చెల్లుమనేలా స్టేషన్ కమిటీ ప్రజలు 50,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి గన్పూర్ నియోజకవర్గం కడియంసీఆర్ వెంట ఉన్నదని చెప్పి నిరూపించులు. అప్పుడు కూడా అక్క 2,27,000 పైచిలకు మెజార్టీతో గెలవడం జరిగింది. ఈరోజు మనోజ్ రెడ్డి నీకు పిచ్చి లేసి వరుతావు. నేను ఇప్పుడు నువ్వు సార్ కోసం మాట్లాడే స్థాయి కాదు ఇది. నువ్వు శ్రీపతిపల్లి గ్రామంలో ముందు నువ్వు ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు గ్రామ అభివృద్ధికి వచ్చేటువంటి 18 లక్షల సిడిఎఫ్ నిధులను ఎవరి అబ్బసంబన్ని శిశురావు ఫామ్ హౌస్కి వేసుకున్నావు. అదేవిధంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో దుర్గామాత గుడి బొడ్రాయి కట్టిస్తా అని మాట ఇచ్చినావు. ఆ మాట తప్పి ఈరోజు మా గ్రామంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుకు 3,000, గుడి పేరు చెప్పి లక్షల్లో చందాలు. ఒక్కొక్క గ్రామంలో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. ఒక్కొక్క పేదవాళ్ళు కూలి చేసి రేషన్ కార్డు 3,000 ఖచ్చితంగా ఇవ్వాలంటే 3,000 ఇచ్చిళ్ళు. ఈరోజు శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు చెమటోర్చి ఇచ్చిన డబ్బులను కూడా నువ్వు లక్షలలో కుంభకోణం చేసి ఈ రోజు వరకు కూడా శిలాఫలకం లేదు, లెక్కలు లేవు, చందా బుక్లు అడిగితే మీరెవరు అని బెదిరిస్తావు. ఆఖరికి ఆ గుడి ప్రారంభోత్సవంలో కూడా గుడి కోసం పనిచేసిన కమిటీ సభ్యులను అయ్యగారులు స్టేజ్ మీద పిలిస్తే వాడవుడు ఇప్పుడు అయ్యగారిని బెదిరిస్తావు. కష్టపడ్డ వాళ్ళని గుళ్ళకి రానియవు. ఈ రోజు వరకు గ్రామ యువకులు, మేధావులు, వార్డు మెంబర్లు కూడా నేను లెక్కలాడితే సమాధానం చెప్పు. నువ్వు దొంగ అని ఈరోజు ప్రజలు చీకొడతారు. ఈ రోజు వరకు కూడా తప్పించుకొని తిరుపతి గంట లెక్క చెప్తలేవు, కొంచెం ఈ రోజు కూడా లెక్క చెప్తలేవు. అదే కాకుండా గత కొన్ని సంవత్సరాల నుండి 4 సంవత్సరాల భూమి దానం చేసినావు. నేనే చైర్మన్ అని చెప్పి 4 సార్లుగా 2 గ్రామాల ప్రజలను మోసం చేసినావు. లాస్ట్ ఇయర్ సమ్మక్క జాతర పనులకు కూడా వచ్చినటువంటి టెండర్ పైసలను నీ పబ్లిసిటీ కోసం పోస్టర్లు వేసుకోవడానికి వాడి అక్కడ సమ్మక్క దేవాలయ అభివృద్ధి పనులు పక్కన పెట్టి నీ పబ్లిసిటీ చేసుకున్నావు, నిధులను దుర్వినియోగం చేసినావు. ఈరోజు సర్పంచ్ హయాంలో ఇసుక పర్మిషన్ అని చెప్పి 5-6 లక్షల రూపాయలు వసూలు చేసి చిట్టీలు నింపి ఈరోజు వరకు ఎస్టీఓలో జమ చేయకుండా ఆ లెక్క చెప్తలేవు. అదేవిధంగా నీ ఇంటికి పంచాయతీ అని చెప్పి ఒక దళిత సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు, ఒక యాదవ్ సోదరుడితే దౌర్జన్యంగా ల్యాండ్ ఆర్డర్ చేతులు తీసుకుని వాళ్ళని దౌర్జన్యం కొడతావు. అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది విద్యార్థులు, చదువుకునే విద్యార్థులను నీ యొక్క రాజకీయ కక్షతోని వాళ్ళని కేసుల్లో ఇరికించి అప్పుడున్న ఏసీ పార్టీ మాట్లాడించి నువ్వు కేసులు పెట్టించినావు. ఇది నిజం కాదా? నువ్వు రోడ్డుకి రమ్మంటే వస్తలేవు, పబ్లిక్లో మాట్లాడతలేవు, యువకులు వాట్సాప్లో ఆడితే చెప్తలేవు. రామరి నువ్వు నిజాయితీ పడు అయితే ఇదే దుర్గమాత గుడి కాడ మాట్లాడదామంటే భయపడి రావు. నీ బిడ్డ మనోజ్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి పెద్దలు కడియంసీఆర్ గారి నుంచి ఇష్టం వచ్చి మాట్లాడితే మాత్రం నీ నాలుక చీరడం ఖాయం. శ్రీపతిపల్లి గ్రామాలు నిన్ను తరమడం ఖాయం. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇక నుంచి ఏమైనా మిస్టేక్ జరిగినట్లయితే పెద్దలు కడియంసం ఏమాత్రం తప్పు మాట్లాడినా నువ్వు ఎర్రగడ్డ హాస్పిటల్గా చికిత్స చేసుకో. ఫస్ట్ పిచ్చిలేసింది. ఈరోజు నిన్ను మైకిచ్చి మాట్లాడే వాళ్ళే నీకు పిచ్చోడని పేరు పెట్టిలు. ఒక్కసారి నువ్వు వెనక తిరిగి నీ నాయకులను అడుగు, నీ గురించి ఏం మాట్లాడుకుంటారో చెప్తారు. ఇప్పటికైనా ఖబర్దార్ బిడ్డ, ఇంకొకసారి సార్ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఉరికి చూసుకొచ్చి కొట్టడం జరుగుతుంది. శ్రీపతిపల్లి గ్రామ ప్రజలు నీకు ఎర్రగడ్డ పోకుండా ఇక్కడనే నీకు చికిత్స జరుగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను.